హాయ్ అండి, మరో మెనూలతో మీ ముందుకైతే వచ్చేసిన మా నైట్ డిన్నర్ చూడండి. పొద్దునుండిన ఆలుగడ్డ కూర, ఇప్పుడే చేసిన చపాతీలు, ఉడకబెట్టిన ఎగ్స్, పొద్దునుండిన అన్నము. ఇప్పుడైతే అసలు ఎగ్గు కూర వండుదాం అనుకున్నాము, ఎగ్గు పొడి కానీ బావకు నచ్చలేదు. ఎగ్ ఉడకబెట్టమంటే ఎగ్ ఉడకబెట్టి ఉల్లిగడ్డతో కర్రీ లెక్క వండిన. సేమ్ అది ఎట్లుందంటే మనకు ఉల్లిగడ్డ కారం కలుపుకుంటే ఎట్లుంటుందో అట్లుంది టేస్ట్ అయితే. తర్వాత ఇక అన్ని నేనైతే ప్లేట్లో వడ్డించుకున్నా. అంత ముందు 2 days ముందు అయితే నేను అసలు నాకు చాతాక అసలు కర్రీస్ ఏం ఉండలేదు, తొక్కు పెరిగేసుకొని తిన్నాము. నాకు అసలు తినబుద్ధి అయితే లేదు, వండబుద్ధి అయితే లేదు, ఏం చేయబుద్ధి అయితే లేదు. ఇంత అన్నం వండి ఆడ పెడితే ఇంత తొక్కు పెరుగు ఇట్లా వేసుకొని తిన్నాము. రొట్టెలు వేసుకుందామంటే కూడా అసలు వీలు కాలేదు. రాఖీ పౌర్ణమి రోజు అటు ఇటు తిరుగుడైంది. నెక్స్ట్ డే రోజు ఫంక్షన్ వేయడం నాచారము అట్లా అయిపోయింది. ఇదైతే మండే రోజు నైట్ డిన్నర్ మాది. ఆలుగడ్డ కూర అయితే నాకు అసలు తినబుద్ధి కాలేదు, కొంచెం చప్పచప్పగా అనిపించింది. పొద్దున రొట్టెలకు బాగుంటుందేమో అనుకున్నా, రొట్టెలకు కూడా చప్పచప్పగా ఉంది. కానీ ఉల్లిగడ్డలు వండినాం కదా, అదైతే మస్తు అనిపించింది కారం కారంగా. ఎగ్ కూడా కారంలో అద్దుకుని తింటే మంచిగా అనిపించింది. ఈరోజు ఒక రోజు మంచిగా తినండి. బాయ్.